హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియో ప్రెగ్నెన్సీ వాళ్ళకి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. అండ్ అలాగే ఎప్పట్లాగే మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు టాపిక్ ఏంటంటే, మీ కడుపులో బేబీ బాయ్ ఉన్నట్లు అయితే మీకు ఇలాంటి విషయాలంటే అస్సలు నచ్చవు. అవేంటో మనం ఈ వీడియోలో చూద్దాం. మీరందరూ కూడా మన ఛానల్ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే కామెంట్ సెక్షన్లో చాలామంది రిపీటెడ్గా అడిగే క్వశ్చన్ ఒకటేనండి, నా డెలివరీ డేట్ ఎప్పుడు, అండ్ అలాగే నా బేబీ పొజిషన్ ప్లెజెంటా ఎలా ఉంది, అండ్ అలాగే నాకు మూమెంట్స్ ఎటువైపు తెలుస్తున్నాయని చెప్పి చాలామంది అడుగుతున్నారు కదా. మీ అందరి కోసం నేను ఒక రోజు అయితే ఒక వీడియో అయితే చేస్తాను డెఫినెట్గా. సో మీరందరూ అడిగిన క్వశ్చన్స్కి నేను ఆన్సర్స్ ఇస్తూ ఒక వీడియో అయితే చేస్తాను. సో ఇలానే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. సో ఇవాల్టి వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరెవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవ్వగానే కడుపులోని శిశువు అమ్మాయా అబ్బాయా అని తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. 9 నెలలు ఎదురు చూడాలి అంటే కష్టమే కదా. అందుకే చాలామంది తల్లులు వాళ్ళ సిమ్టమ్స్ని బట్టి ఎవరు పుడతారు, సిమ్టమ్స్ ఎలా ఉంటే ఎవరు పుడతారు అనేది చాలా సర్చ్ అయితే చేసేస్తూ ఉంటారు. బట్ ఎక్కువ మంది తల్లులకు వారి కడుపులో బేబీ బాయ్ ఉంటే గనుక ఇప్పుడు నేను చెప్పే ఈ 3 లక్షణాలు అయితే ఖచ్చితంగా ఉంటాయంట. సో మీకు గనుక ఈ 3 లక్షణాలు ఉంటే మీ కడుపులో బేబీ బాయ్ ఉన్నాడని మనం 90% అయితే చెప్పొచ్చు. సో ప్రెగ్నెంట్ లేడీస్, మీరు గనక ప్రెగ్నెన్సీలో ఇలాంటివి ఫేస్ చేస్తున్నారా, ఆల్రెడీ ఫేస్ చేస్తున్న వారు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో నేను చెప్పే 3 సిమ్టమ్స్లో ఫస్ట్ సిమ్టమ్ వచ్చేసి స్మెల్స్ పడకపోవడం. గర్భధారణ సమయంలో ప్రెగ్నెంట్ లేడీకి అనేక రకాల మార్పులు అయితే జరుగుతూ ఉంటాయి. అందులో మెయిన్ సిమ్టమ్ వచ్చేసి తనకి స్మెల్స్ అనేవి పడకపోవడం. రైస్ కుక్ అవుతున్న స్మెల్ కానీ, తోటకూర ఉడుకుతున్న స్మెల్ కానీ, ఆకుకూరలు ఏమైనా ఉడుకుతున్న స్మెల్, అలాగే నాన్ వెజ్ కుక్ చేస్తున్న స్మెల్స్ కూడా ఇలాంటివి నచ్చవు. ఇది మనందరికీ తెలిసిందే. కానీ మీ కడుపులో అబ్బాయి ఉంటే గనుక మీకు ఈ 2 వాసనలు అనేవి అస్సలు నచ్చవు. అవేంటి అంటే ఉల్లిపాయ మరియు వెల్లుల్లి. అవునండి, ఆనియన్ అండ్ గార్లిక్ స్మెల్ అయితే మీకు అస్సలు నచ్చదు. ఈ స్మెల్ చూసినప్పుడు మీకు కడుపులో వికారంగా వాంతి వచ్చినట్లు చాలా తలనొప్పిగా అయితే అనిపిస్తుంది. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలి అనుకుంటే, నాకు ఈ సిమ్టమ్ అనేది 8th మంత్ నుండి స్టార్ట్ అయింది. బికాజ్ అంతకుముందు నేను ఆనియన్ చాలా ఇష్టపడేదాన్ని. బట్ నాకు ఎప్పుడైతే 3rd ట్రైమిస్టర్ స్టార్ట్ అయిందో నాకు ఆనియన్ అనేది అస్సలు నచ్చట్లేదు. సో గార్లిక్ స్మెల్ అయితే అంతకు ముందే నచ్చదండి. సో ఆనియన్ స్మెల్ అండ్ గార్లిక్ స్మెల్ అయితే నాకు 3rd ట్రైమిస్టర్ నుంచి నచ్చకుండా ఉంటున్నాయి. సో మీలో కూడా ఇలా ఎవరైనా ఆనియన్ అండ్ గార్లిక్ స్మెల్ నచ్చని వాళ్ళు ఉన్నారా? ఉంటే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నెక్స్ట్ సిమ్టమ్ చూసుకున్నట్లయితే, మీ కడుపులో బేబీ బాయ్ పెరుగుతున్నట్లయితే మీకు స్వీట్స్ అనేవి అస్సలు నచ్చవు. కొంచెం కూడా మీరు తీపి తినడానికి ఇష్టపడరు. నార్మల్గా ప్రెగ్నెంట్ లేడీస్కి మార్నింగ్ సిక్నెస్ అండ్ అలాగే హెడ్ఏక్ ఉండటం వల్ల వాళ్ళకి అప్పుడప్పుడు అయినా కొంచెం స్వీట్ తినాలని స్వీట్ క్రేవింగ్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. కానీ మీ కడుపులో బేబీ బాయ్ ఉంటే మీరు అస్సలు తీపి తినడానికి ఇష్టపడరు. మీరు ఎక్కువగా కారం ఐటమ్స్ తినడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఇక్కడ నా సిమ్టమ్ విషయానికి వచ్చినట్లయితే కనుక స్వీట్ క్రేవింగ్స్ అనేవి నాకు తక్కువనే చెప్పాలి. అలానే నాకు అస్సలు నచ్చవని నేను చెప్పను. ఎందుకంటే నాకు కొంచెం స్వీట్ క్రేవింగ్స్ ఉన్నాయి అండ్ అలాగే స్పైసీ క్రేవింగ్స్ కూడా ఉన్నాయి. కాకపోతే స్వీట్తో పోలిస్తే నాకు స్పైసీ క్రేవింగ్సే ఎక్కువగా ఉన్నాయి. సో ప్రెగ్నెంట్ లేడీస్, మీకు ఎలాంటి క్రేవింగ్స్ ఉన్నాయో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో మీ కడుపులో గనక బేబీ బాయ్ పెరుగుతూ ఉంటే మీకు స్వీట్స్ అనేవి అస్సలు నచ్చవు. మీరు బాగా కారంగా, సాల్టీగా, పుల్లపుల్లగా తినడానికే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అలాగే చివరి 3rd సిమ్టమ్ చూసుకున్నట్లయితే, మీరు బేబీ బాయ్ని క్యారీ చేస్తున్నట్లయితే మీకు మూడ్ స్వింగ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. మీరు ఎక్కువగా కోప్పడుతూ ఉంటారు, డామినేటింగ్గా ఉంటారు అండ్ అలాగే చిరాగ్గా, టెన్షన్గా ఎక్కువ అనేది ఉంటారు. ఈ సిమ్టమ్ని నేనైతే ఎక్స్పీరియన్స్ చేశానండి. నాకు మూడ్ స్వింగ్స్ అనేవి ఉన్నాయి. అలాగే కొంచెం కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది. చిరాకు, టెన్షన్ అనేది కూడా ఉన్నాయి. సో ఇదంతా ఎంతవరకు నిజమో నాకైతే తెలీదు, కానీ నాకు తెలిసిన వాళ్ళకి బేబీ బాయ్ తల్లులైతే ఎక్కువగా ఈ 3 సిమ్టమ్స్నే ఫేస్ చేశానని చెప్పారు. సో అందుకే నేను ఈ వీడియో చేశాను.
సో మోస్ట్లీ బేబీ బాయ్ని క్యారీ చేస్తున్న వాళ్ళకి ఈ 3 సిమ్టమ్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. సో మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి, నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. చూసారు కదా ఇవాల్టి వీడియో, మీకు ఎలా అనిపించిందో నాతో చెప్పండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో నేను మీ ముందైతే ఉంటాను. ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.